హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం మై హీరో అకాడమీ కంప్లీట్ సీజన్ 1 మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతాను. ఆయన వీడియోస్ రావడానికి చాలా డిలే పట్టింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 4 days అయింది అనుకుంటా లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి, బికాస్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లం వల్ల. అండ్ ఇప్పటి నుంచి పెండింగ్లో ఉండే ప్రతి ఒక్క వర్క్స్ కూడా కంటిన్యూ చేస్తాను. అండ్ మీరు అడుగుతుండే ప్రతి ఒక్క యానిమే లైక్ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్, బ్లీచ్ అండ్ మిగిలిన యానిమేషన్ కూడా కంటిన్యూస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంటిన్యూస్గా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ టుడే మండే కాబట్టి మీ అందరికీ నా తరపు నుంచి ఒక హెల్ప్. అండ్ ఈ వీడియోకి ఎంత వీలైతే అంత రీచ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఐ మీన్ హైప్ ఆప్షన్ అనేది పెంచడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర హైప్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియోకి మీరు హైప్ కొడతారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అని లేకపోకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ యానిమే స్టార్టింగ్ లో మన మెయిన్ క్యారెక్టర్ అయిన ఇజుకు మిడోరియా ఏకేఏ డేకు అయితే తన ముందర ఉండే ముగ్గురు స్టూడెంట్స్ ని మీరు కానీ ఈ అమ్మాయి కొన్ని కొట్టారనుకో నేను మీ అంతా చూస్తానంటంతో ఇంకా అప్పుడే తన ముందర ఉండే సెకండ్ మెయిన్ క్యారెక్టర్ అయిన బాకుకో అయితే తన ఫ్రెండ్స్ తో కలిసి అవునా డేకు, బట్ నీ దగ్గర పవర్సే లేవు కదరా, నువ్వు మమ్మల్ని ఎలా ఆపుతావు అని చెప్పి వెంటనే వాళ్ళ ముగ్గురు కూడా మన డేకు మీద అటాక్ చేసి వాడిని కొడతారు. ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి కొన్ని ఇయర్స్ ఫ్యూచర్ కి అయితే వెళ్తుంది. సో పెద్దోడైన మన డేకు కూడా పరిగెత్తుకుంటూ తను ఎక్కడికో తన స్కూల్ కి అయితే వెళ్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడైతే ఒక మెయిన్ విలన్ అయితే గొడవ చేస్తూ ఉంటాడు. సో అప్పుడే జనాలంతా కూడా చూసావా వీడిని ఆపడానికి ఎవరు వస్తారు అనడంతో అప్పుడే మనకి ఈ వరల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఎంహెచ్ వరల్డ్లో అయితే మోస్ట్ ఆఫ్ ది జనాలంతా కూడా పవర్స్ లేకపోకుండా నార్మల్ లైఫ్ అయితే బతుకుతుంటాడు. బట్ సడన్గా ఒక రోజు అయితే ఒక పిల్లోడు లైట్తో అయితే పుడతాడు. అది చూసిన జనాలంతా కూడా షాక్ అవుతారు. అండ్ రాను ఇట్లాంటి సిచ్యువేషన్స్ అండ్ ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో కూడా వస్తాయి. అండ్ అలాగే కొద్ది కొద్దిగా ఎవాల్యుయేషన్ అవుతూ దాదాపు ఈ వరల్డ్లో 80% పర్సన్స్ అంతా కూడా సూపర్ పవర్స్తో ఉంటారు. అండ్ రిమైనింగ్ 20% కాస్త నార్మల్ మనుషులుగా బతుకుతూ ఉంటారు. అండ్ ఈ 80% పవర్స్ ఉండే వాళ్ళంతా కూడా మంచి వాళ్ళు అయితే కాదు, వాళ్ళలో మంచి సైడ్ ఉంటుంది, చెడు సైడ్ ఉంటుంది. నా కట్టుపడిన ప్రయాణ్ అనమాట. సో అక్కడ జరుగుతుండే ఆ విలన్ యొక్క అరాచకాన్ని అయితే కొంతమంది సూపర్ హీరోస్ అడ్డుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఒక ట్రీ సూపర్ హీరో వస్తాడు. సో తన పవర్ ఏంటంటే తన చేతుల్ని కాళ్ళని ఉపయోగించుకొని ట్రీ యొక్క స్టీమ్స్ గాను అండ్ వేర్లుగా అయితే మార్చి అటాక్ చేయగలడు అనమాట. సో ఇంకా వెంటనే మనోడు కూడా నిన్ను ఒకటే దెబ్బకే పడుకోబెడతానని చెప్పి దాని మీద అటాక్ చేద్దాం అనుకుంటారు. కానీ అప్పుడే అక్కడికి ఇంకొక లేడీ గర్ల్ వచ్చి తను ఓడిచ్చేస్తుంది. తన యొక్క సూపర్ పవర్ ఏంటంటే తను పెద్దగా మారగలడు అండ్ నార్మల్గా కూడా మారగలదు. సో ఇదే తన యొక్క పవర్ ఎబిలిటీ. అండ్ ఒక్కసారిగా ఆ విలన్ ఓడిచ్చేసిన తర్వాత అందరి అటెన్షన్ కూడా ఆ అమ్మాయి మీద పడుతుంది. ఇంకప్పుడే మన మిడోరియా గారు కూడా తన బుక్ ఓపెన్ చేసి వీళ్ళ గురించి అయితే రాసుకుంటూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మనకు మిడోరియా యొక్క స్కూల్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే వాళ్ళ టీచర్ కూడా వాళ్ళ పేపర్లు అనేది చదివి ఓకే మీరంతా కూడా సూపర్ హీరోస్ అవుదాం అనుకుంటున్నారు మీ పవర్స్ ఉపయోగించి, బట్ చాలా కొంతమంది అలా అవుతారు, బట్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. అప్పుడే పక్కన ఉండే సెకండ్ మెయిన్ లీడ్ అయిన బాకుగో అయితే చూడండి పిల్లలారా, నేనే మీ అందరికంటే పవర్ఫుల్ అండ్ నా దృష్టిలో వీకర్స్ ఎప్పుడు వేస్ట్ నా కొడుకులే. సో అందుకని మీ యొక్క హోప్స్ అనేటివి ఈసారి వదిలేసుకోండి, నేనే ఆ యూఏ హై స్కూల్లో ఈసారి ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకుంటాను అనడంతో అప్పుడే మనోళ్ళంతా కూడా ఖచ్చితంగా బాకుగో తీసుకుంటారని చెప్పి అనుకుంటారు. బట్ ఈ గ్యాప్లోనే పక్కన టీచర్ ఆగు బాకుగో, నీతో పాటు డేకు ఐ మీన్ మిడోరియా కూడా యూఏ హై స్కూల్కి అడ్మిషన్ కోసం అప్లై చేశాడు అనడంతో ఇంకా ఆ మాటలు విన్న మన బాకుగో కానీ కోపం వచ్చి ఏరా చెత్తనా కొడుక, నువ్వు నాతో పాటు యూఏ హై స్కూల్కి వద్దాం అనుకుంటున్నావా అండ్ నీకు సూపర్ హీరో పవర్సే లేవు కదరా, నువ్వు ఎలాగవుతావు అనడంతో దానికి మనోడు కూడా భయపడుకుంటూ ఉంటాడు. నన్ను ఏం చేయకు బాకుగో, నేను సైలెంట్గా ఉంటాను అంటాడు. సో అలా నెక్స్ట్ సీన్ అనేది ఆ ఊర్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. సో సిటీలో అక్కడ ఇంకొక విలన్ అయితే డబ్బులు రాబరీ చేసుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. సో అక్కడ ఉండే జనాలంతా హెల్ప్ కోసం ఎవరో ఒక సూపర్ హీరోని పిలిచండి అనడంతో అప్పుడే అక్కడ ఉండే ఒక సూపర్ హీరో నేనున్నా కదా అని చెప్పి వెంటనే ఆ యొక్క విలన్ మీద అయితే అటాక్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకు మిడోరియా అని చూపిస్తాడు. తను కూడా సభ్య విధంగా తన ఇంటికి అయితే వెళ్తుంటాడు. అండ్ ఈ గ్యాప్ లో తన ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తాడు అనమాట. తనకు చిన్నప్పుడు 4 years ఉన్నప్పుడు తను ఆల్మైట్ కి పెద్ద ఫ్యాన్ అయిపోతాడు అనమాట. లిటరలీ తను కూడా ఆల్మైట్ లాగా ఒక పెద్ద సూపర్ హీరో అందరినీ కాపాడుతాను అంటాడు. బట్ మనోనికి పవర్స్ అనేటివి రావన్నమాట. సో అప్పుడే డాక్టర్ వెళ్ళి వెళ్తే మీ కూడా ఒక నార్మల్ కిడ్డే, సో తనకు పవర్స్ లేవు అనడంతో ఆ మాటలు విని వీళ్ళు ఎంతో బాధపడతారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన మిడోరియా అయితే ఆల్మైట్ చేస్తుండే హెల్పింగ్ అన్నిటిని చూసుకుంటా నేను కూడా ఆల్మైట్ మదర్ చేద్దాం అనుకున్నామా, బట్ నా వల్ల కుదరడం లేదు ఎందుకని చెప్పి ఏడుస్తుంటాడు. ఇంకా వాళ్ళ మదర్ కూడా దాన్ని చూసి ఎంతో బాధపడుతూ ఉంటుంది. నాకు కట్టుపడిన ఫ్రెండ్స్ మన మిడోరియా అయితే సబ్వేలో వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక విలన్ అయితే వస్తుందా, అదే ఇంతకు ముందర ఆల్మైట్ ఏ విలన్ అయితే అటాక్ చేద్దాం అనుకుంటాడో ఆ విలన్ అనమాట. సో ఆ విలన్ వచ్చి మన మిడోరియాని అయితే అబ్జర్వ్ చేసుకుందాం అనుకుంటాడు. ఇంకా మన మిడోరియా కూడా చేసేది ఏం లేక దాంతో పాటు అబ్జర్వ్ లోకి వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఆల్మైట్ వస్తాడు. అండ్ సింగిల్ పంచ్ అయితే ఆ విలన్ ని డిఫీట్ చేసి తనని ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసేసి ఇంకా మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే ఆల్మైట్ చూసిన సంతోషంలో మన మిడోరియా వెంటనే ఆల్మైట్ ఒక కాలు పట్టుకుంటాడు తన గాలి ఎగురుతున్నప్పుడు. సో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆల్మైట్ వాని కనుక్కొని షెట్ అని చెప్పి వెంటనే ఒక బిల్డింగ్ మీద క్రాష్ ల్యాండ్ అవుతారు ఇద్దరు. అప్పుడే ఆల్మైట్ తనని తిట్టి నువ్వు ఎందుకు వచ్చావు అనడంతో అప్పుడే మన మిడోరియా వచ్చి నన్ను క్షమించండి, నేను ఇలా వచ్చి ఉండకూడదు, బట్ నాకు కొన్ని పవర్స్ అనేటివి లేవు, కానీ నేను సూపర్ హీరో అవ్వాలని ఉంది. సో ఎలాగైనా నాకు చెప్పండి, నేను ఎలా సూపర్ హీరో కావాలి
కావాలి అనడంతో ఇంకా అప్పుడే ఆల్మైట్ కూడా చెప్తా ఉంటా, నీ దగ్గర పవర్స్ అనేవి లేకుంటే నువ్వు ఎప్పటికీ ఒక నార్మల్ సిటిజన్ వే. సో నువ్వు ఎంత కష్టపడినా సూపర్ హీరో కాలేవు కానీ పోలీస్ ఆఫీసర్ అయితే అవగలవు. అలాగైనా సరే నువ్వు ప్రజల్ని కాపాడొచ్చు, అప్పుడు నువ్వు కూడా సూపర్ హీరో అయినట్లు అనడంతో ఇంకా ఆ మాటలు విని మన మిడియోరియా ఎంత బాధపడతారు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆల్మైట్ సడన్ గా లావుగా ఉండే అతను ఎంతో బక్కగా అండ్ ఒక బక్క చిక్కిపోయిన వ్యక్తిగా మారుతాడు. ఇంకా చూసి మిడియోరియా షాక్ అయితే అప్పుడే ఆల్మైట్ ఇంక చేసేదేం లేక నిజం చెప్తాడు. కొన్ని సంవత్సరాల ముందర ఒక ఎనిమితో అయితే అటాక్ చేస్తున్నప్పుడు ఆల్మైట్ కి ఒక గాయం అనేది తగిలి ఉంటుంది చెస్ట్ దగ్గర. సో ఆ అటాక్ వల్ల ఆల్మైట్ అనేది ఇలా మారిపోయింటాడు. అండ్ ఆల్మైట్ ఎప్పుడు ఒక రోజులో 3 hours మాత్రమే సూపర్ హీరోగా మారగలడు. అండ్ అలా మారినప్పుడు ఇలా విలన్స్ ని అటాక్ చేస్తాడు. సో అందుకని ఆల్మైట్ పెద్ద పెద్ద విలన్స్ వచ్చినప్పుడు మాత్రమే అటాక్ వెళ్తాడు, నార్మల్ టైంలో ఇలా బక్కగానే ఉంటాడని చెప్పి మన మిడోరియాకి అయితే చెప్తాడు. ఇంకా మన మిడోరియా కూడా ఆ విషయంలో షాక్ అయి ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఆల్మైట్ కూడా మెట్లు దిక్కుండా కిందికి వెళ్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే ఆల్మైట్ జోవిలో అయితే ఆ బాటిల్ కనపడదు. అండ్ ఆ బాటిల్ ఒక చోట అయితే పడిపోయి ఉంటుంది అనమాట. ఇంతకు ముందర మన మిడోరియా ఆల్మైట్ ని ఒక కాలు పట్టుకున్నప్పుడు అది జోవిలో నుంచి జారి కింద పడిపోయి ఉంటుంది. సో అప్పుడే అటుగా వెళ్తుండే బాకుగా ఇంకా తన ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉండే బాటిల్ అయితే తంతారు. అండ్ ఆ బాటిల్ మూత కూడా వెళ్ళిపోతుంది. అండ్ అందులో నుంచి విలన్ గారు కూడా బయటకు వస్తాడు. సో ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మన మిడోరియా అయితే ఆల్మైట్ చెప్పిన మాటలు ఆలోచించుకుంటా ఇంటికి వెళ్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడ ఒక సందులో అయితే మన బాకుగో గారిని అయితే ఆ విలన్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. ఎలాగైతే మిడోరియాని అబ్జర్వ్ చేసుకుందామో అలా అనమాట. సో అది చూసి మన మిడోరియా ఎంతో బాధపడతాడు. ఇదంతా నా వల్లే జరిగింది, ఆల్మైట్ దాన్ని స్టోర్ చేసినప్పుడు నా వల్లే అది కింద పడిపోయిందని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి బక్కగా మారిండే ఆల్మైట్ కూడా వస్తాడు. సో దాన్ని చూసిన మన ఆల్మైట్ ఏం చేద్దాం అనుకుంటాడు కానీ తను ఇప్పుడు మళ్ళీ సూపర్ హీరోగా మారినాడనుకో తన పవర్ అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. సో తను ఇలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాడని చెప్పి మనోడు మార్కోని ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన మిడోరియా బాకుగోని ఎలాగైనా సేవ్ చేయాలి అని చెప్పి వెంటనే మనోని పవర్స్ లేవనేటివి కూడా మర్చిపోయి వెంటనే ఆ యొక్క ఎనిమి మీద అటాక్ చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బట్ మనోనికి పవర్స్ లేవు కదా. ఆ విలన్ గాడే మన బాకుగోని అండ్ డేకుని ఇద్దరిని కూడా పట్టుకొని వాళ్ళకి అయితే అబ్జర్వ్ అవుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన మిడోరియాని చూసిండే మన ఆల్మైట్ సూపర్ హీరో వెంటనే తన యొక్క ఒరిజినల్ ఫామ్ లేక మారి ఈసారి కూడా దాన్ని ఒకటే పంచుకు డిస్ట్రాయ్ చేసి పారేస్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా సేవ్ అయిపోతారు. అలా మన మిడోరియా తన ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి సడన్ గా ఆల్మైట్ వచ్చి ఆగబ్బాయి, నేను నీలో ఒక మంచి గుణాన్ని గమనించా, నువ్వు సూపర్ హీరో పవర్స్ లేకపోయిండొచ్చు బట్ నువ్వు ఇలా సూపర్ హీరోకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి. సో నేను అందుకనే నా పవర్స్ నీకు ఇద్దాం అనుకుంటున్నాను అంటాడు. సో ఆ మాటలు విని మన మిడోరియా షాక్ అవుతాడు అనమాట. అప్పుడే ఆల్మైట్ మిడోరియా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తామట. ఆల్మైట్ పవర్ అనేది 1 for all అనమాట. సో ఈ పవర్ అనేది అందరికీ నార్మల్ గా రాదు. సో ఇది ఒకరు ఇస్తే తప్పు నేర్చి సో అలా ఆల్మైట్ కూడా వేరే వాళ్ళు ఇచ్చింటారు. ఇప్పుడు ఆల్మైట్ చాలా సంవత్సరాల నుంచి తన యొక్క సక్సెసర్ ని వెతుకుతూ ఉంటాడు అనమాట. ఐ మీన్ తన పవర్స్ ని ఎవరికైతే ఇస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ పర్సన్ వెతుకుతూ ఉంటాడు. సో అలా ఈ రోజు అయితే మిడోరియాని చూసింటాడు. తనకు పవర్ లేకపోయినా సరే ఒక మనిషి కష్టాల్లో ఉంటే వెంటనే తనని కాపాడడానికి ముందు వెనక ఆలోచించుకోకుండా వెళ్ళిండే మిడోరియాలో తనకి సక్సెసర్ అనేది కనపడి ఉంటాడు. సో అందుకని నేను నీకు పవర్స్ ఇస్తానంటాడు. సో అది చూసి మన మిడోరియా కూడా ఎంతో సంతోషపడతాడు. కానీ అప్పుడే ఆల్మైట్ చెప్తా ఉంటా, ఇప్పుడు నువ్వు ఉండే ఈ ఫామ్ లో నా పవర్స్ తీసుకున్నావు అనుకో జస్ట్ నువ్వు నిమిషంలోనే చనిపోతావు. నా పవర్స్ నువ్వు తట్టుకోవాలంటే నువ్వు చాలా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవాలి అండ్ మెంటల్ ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్తాడు. దానికి మన మిడోరియా కూడా పవర్స్ వస్తున్నాయని చెప్పి ఎంతో సంతోషంగా ఓకే నేను చేస్తాను అంటాడు. సో అలా మనం 10 months ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. లిటరలీ ప్రతిరోజు 16 hours కష్టపడుతూ ఉంటాడు. రన్నింగ్, ఫిజికల్ ట్రైనింగ్. అంతేకాకుండా మన ఆల్మైట్ ఒక చోటు ఉండే సముద్రంలో ఉండే చెత్తనంతా వేరే చోటుకు మార్చమని ఉంటాడు. సో దాన్ని కూడా ఆ 10 months లోపలే మార్చాలంటంతో మనం డైలీ కష్టపడుకుంటేనే దాన్ని కూడా మార్చి పారుదొప్పుతాడు. సో అలా మన మిడోరియా అయితే 10 months ట్రైనింగ్ తీసుకొని ఫైనల్లీ కొంచెం స్ట్రాంగ్ అయితే మారుతాడు. ఇంకప్పుడే ఆల్మైట్ కూడా తన యొక్క హెయిర్ అనేది ఇచ్చి దీన్ని తినమంటాడు. ఫస్ట్ లో మనోడు తిన్నా ఇది కానీ చేదుగా ఉంది అంటాడు. బట్ అప్పుడే ఆల్మైట్ చెప్తా ఉంటా, ఏం పర్లేదు ఇప్పటి నుంచి నువ్వు ఇంకా బాగా కష్టపడాలి అండ్ రేపే యూఏ హై స్కూల్లో అడ్మిషన్స్ ఉన్నాయి, త్వరగా వెళ్ళు ఇప్పుడు పనుకో అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన మిడోరియా కూడా ఆ స్కూల్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉంటాడు. అండ్ అలా ఎంటర్ అయ్యే టైంలో మనోనికి ఇంకొక అమ్మాయి పరిచయం అవుతుంది. తన పేరే ఓచుకో ఉరారక అని పిలుచుకుందాం. సో అలా వీళ్ళైతే ఆ లోపలికి అయితే ఎంటర్ అవుతారు. అండ్ అప్పుడే అక్కడికి ఒక టీచర్ వస్తాడు. తన పేరు యమాడో. అండ్ తను ఎంట్రన్స్ టెస్ట్ గురించి అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో ఇది ఒక గేమింగ్ అరేనా, మిమ్మల్ని ఒక అరేనాలోకి అయితే పంపిస్తాం. అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాన్స్టర్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క మాస్టర్ ని మీరు డిఫీట్ చేయాలి. ఒక మాస్టర్ ని డిఫీట్ చేస్తే 1 point, అలాగే ఇంకొక మాస్టర్ ఉంటుంది. ఆ మాస్టర్ ని డిఫీట్ చేస్తే మీకు 2 points, అలాగే ఇంకొక మాస్టర్ కూడా ఉంటుంది, దాన్ని డిఫీట్ చేస్తే మీకు 3 points వస్తాయి. ఇలా మీరు డిఫీట్ చేసే ప్రతి ఒక్క మాస్టర్ మీద కూడా మీకైతే పాయింట్స్ అయితే అవుతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది టైమ్ లో ఎవరైతే పాయింట్స్ సంపాదిస్తారో వాళ్ళే క్వాలిఫై అవుతారు. అండ్ మీకు ఫైనలీ ఒక మెయిన్ విషయం చెప్పాలి, వీటితో పాటు ఇంకొక పెద్ద మాన్స్టర్ అయితే ఉంటుంది. సో ఆ మాన్స్టర్ ఎంతో స్ట్రాంగ్ అండ్ కుదిరినంత సేపు దాన్ని అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆ మాన్స్టర్ని మీరు ఒకవేళ డిఫీట్ చేసినా సరే మీకు 0 points వస్తాయి, దాని నుంచి ఎటువంటి పాయింట్స్ రావు. సో అందుకనే మీరు దాన్ని అవాయిడ్ చేసి మీ పాయింట్స్ తెచ్చుకునే చూడండి అని చెప్పి వెంటనే గేమ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. అక్కడ మనం మిడోరియా అండ్ ఉరారక పాపతో పాటు చాలా మంది స్టూడెంట్స్ వచ్చింటారు. అండ్ వాళ్ళ పేర్లు అండ్ పవర్స్ కూడా చెప్తాను, ఫ్యూచర్ లో రిపీట్ చేయకుండా మీరు గుర్తు అనేది పెట్టుకోండి. ఫస్ట్ గా మన మిడోరియా అండ్ తన పవర్ ఏంది 1 for all. అండ్ దాని తర్వాత మన బాకుగో అనమాట, తన పవర్ ఏంది ఫైర్ ఎబిలిటీ అనమాట. అండ్ తనతో పాటు
సాటో టొడోరోకో అనమాట. దీనికి హాఫ్ కోల్డ్ పవర్ ఉంటుంది అండ్ హాఫ్ పవర్ ఉంటుంది. లిటరలీ మన అకేనో అండ్ హాఫ్ కేజీ వన్ పీస్లో ఎలాగ ఉంటారో అలా అనమాట. 2 పవర్స్ వినోగం దగ్గరే ఉంటాయి. వీడు మంచి స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పొచ్చు. అండ్ తనతో పాటు ఊచుకో ఉరారక అనమాట. తన పవర్ ఏంటంటే తను దేన్నైనా టచ్ చేసి దాన్ని గ్యాల్లో ఫ్లోట్ చేపించే పవర్ ఉంది. అండ్ తనతో పాటు టెన్యా ఎయిడ్ అనమాట. తిను లైక్ ఇంజన్ టైప్ పర్సన్ అనమాట. లైక్ మన సైబర్ వన్ పీస్ లో ఫ్రాంకీ ఉంటాడు కదా, సో అట్లాంటి పవర్ అనమాట. తనతో పాటు మోమో పాప, తిను ఏదైనా సరే క్రియేట్ చేయగలదు, లివింగ్ క్రీచర్స్ కానీ నాన్ లివింగ్ క్రీచర్స్ కానీ. అండ్ తనతో పాటు మీజో చోజీ అనమాట. అండ్ తిన పవర్స్ ఏంటంటే తన బాడీ పార్ట్స్ ని టెంటికల్స్ లా మార్చుకోగలడు. అండ్ దూరం ఎవరున్నా సరే దాన్ని సెన్స్ చేసే పవర్స్ అనేవి తనకున్నాయి. అండ్ తనతో పాటు మిషిరో ఓజిరో అనమాట. తిన పవర్ ఏంటంటే తన టైల్ ని ఉపయోగించి తను ఫైట్ చేస్తాడు. అండ్ తనతో పాటు టోరు హగురోమో అండ్ తినని టోరు అనుకుందాం, తను ఇన్విజిబుల్ అనమాట. అండ్ వాళ్ళతో పాటు హంటాసేరో, తినకి టేప్ అనేది ఉంటుంది అనమాట. తన చేతుల్లో కాళ్ళల్లో టేప్ అనేది ఉంటుంది, అది పవర్ఫుల్ అనమాట. అండ్ తనతో పాటు టోకయామి ఉంటాడు. తిన పవర్ ఏంటంటే డార్క్ షాడో క్రియేట్ చేస్తే పవర్స్ అనేవి తనకుంటాయి. అండ్ వీళ్ళతో పాటు ఆషి ఉంటుంది. తను ఒక ఫ్రాగ్ లాంటి క్రీచర్ అనమాట. ఫ్రాగ్ ఏం చేయగలదో తను కూడా అదే పవర్స్ అనేవి ఉపయోగిస్తుంది. అండ్ తనతో పాటు జీరో అనమాట. తిను ఇయర్ ఫోన్స్ ఉపయోగించుకొని చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు అని కనుక్కునే పవర్స్ అనేవి తనకున్నాయి. అండ్ తనతో పాటు మినాటా అనమాట. తను స్టిక్కీ పాపప్స్ ని క్రియేట్ చేయగలడు. అండ్ వీళ్ళతో పాటు డెంకీ ఉంటాడు. సో తినేందంటే ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేస్తాడు. అండ్ తనతో పాటు సాటో, తిన పవర్ ఏంది లేదు, తన స్ట్రెంత్ తన ఫుల్ పవర్ అనమాట. అండ్ వీళ్ళే కాకుండా ఇంకొక 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరేమో కోడా, తను అనిమల్స్ తో మాట్లాడగలడు. అండ్ ఇంకొకరు మీనా అషీడా, అండ్ తను యాసిడ్ ని అయితే స్ప్లిట్ చేస్తుంది అనమాట. అండ్ తనతో పాటు ఫైనల్లీ యోగా ఉంటాడు. తన పవర్స్ వచ్చి లేజర్ పవర్స్ అనమాట. ఇంకంతే ఫ్రెండ్స్, వీళ్ళంతా కూడా ఇంక టీచర్ చెప్పినట్లు గేమ్ ఏరియాలో స్టార్ట్ అయిన వెంటనే అందరూ కూడా ఇంకా మాన్స్టర్ ని చంపేసేలా అని చెప్పి పరిగెత్తుకుంటా ఆ మాన్స్టర్ మీద అటాక్ చేయడానికి వెళ్తాయి. ఎప్పుడైతే టీచర్ స్టార్ట్ అంటాడో ఇంక ప్రతి ఒక్కరు కూడా మాన్స్టర్ ని డిఫీట్ చేయడానికి అయితే వెళ్తూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మాన్స్టర్ ని డిఫీట్ చేసి వాళ్ళైతే పాయింట్స్ గెయిన్ చేస్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే మన మిడోరియా మాత్రం ఏ మాన్స్టర్ ని డిఫీట్ చేయలేడు. ఎందుకంటే మనోనికి ఇచ్చిండేది 1 for all అండ్ దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఈ లోపలే ప్రతి ఒక్కరు ఆ మాన్స్టర్ ని అయితే డిఫీట్ చేస్తూ ఉండడానికి చూసి మనోడు షెట్ ఇలాగుంటే నేను ఓడిపోతానని చెప్పి భయపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఒక పెద్ద మాన్స్టర్ వస్తుంది. దాన్ని డిఫీట్ చేస్తే 0 points మాత్రమే వస్తాయి. సో అది వచ్చి వీళ్ళందరి మీద అటాక్ చేస్తూ ఉంటే మనోళ్ళంతా కూడా ఇంకా తప్పించుకొని పారిపోతూ ఉంటారు. అందుకంటే దాన్ని డిఫీట్ చేస్తే 0 points వస్తాయని చెప్పి అప్పుడే ఆ మాన్స్టర్ కూడా వీళ్ళందరి మీదకి కొన్ని రాళ్ళు విసరడంతో అప్పుడే ఆ రాళ్ళ కింద అయితే మన ఉరారక పాప అయితే పడిపోతుంది. సో ఎవరో ఒకరు హెల్ప్ చేయండి అని చెప్పి తను అడుగుతూ ఉంటుంది, కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు. బట్ దాన్ని చూసింటే మన మిడోరియా అయితే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా నేను ఎలాగైనా తనని కాపాడాలని చెప్పి వెంటనే తన పవర్ అనేది ఉపయోగిస్తాడు. అదే 1 for all పవర్ని ఉపయోగించి వెంటనే ఆ మాన్స్టర్ని ఒక్కటే పంచ్కి డిస్ట్రాయ్ చేసి పారేస్తాడు. బట్ ఈ ప్రాసెస్లో మనోడు ఆ పవర్ని తట్టుకోలేక తన 2 కాళ్ళు అండ్ ఒక చెయ్యి విరిగిపోయి ఉంటుంది. ఇంకా మనోడు గాల్లో నుంచి కింద పడిపోతూ ఉంటాడు. కింద పడితే చచ్చిపోతానని చెప్పి మనోడికి తెలుసు. సో తన కింద పడే ఈ గ్యాప్లో వెంటనే అక్కడైతే ఉరారక పాప అయితే తన పవర్స్ ఉపయోగించి మన మిడోరియాని అయితే సేవ్ చేస్తుంది. తన పవర్స్ ఏంటంటే 0 gravity. తను దేన్నైనా సరే ఫ్లోట్ చేపిగలదు, ఐ మీన్ గ్యాలకి అయితే ఎగిరేయగలదు. సో ఇదే తన పవర్, గుర్తుపెట్టుకోండి. సో అలా టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మన మిడోరియాకి అయితే ఒక పోస్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఆ పోస్ట్ లో మనోడు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయింటాడు, నేను 0 points స్కోర్ చేశానని చెప్పి మనోడికి తెలుస్తుంది. బట్ వెంటనే ఆ పోస్ట్ తెలిసిన వెంటనే ఆల్మైట్ కంగ్రాచులేషన్స్, నువ్వు పాస్ అయ్యావని చెప్తాడు. ఇంకా అది చూసి మనోడు ఫుల్ గా షాక్ అయిపోతాడు అనమాట. అసలు నాకు ఎలా పాయింట్స్ వచ్చాయి అనుకుంటాడు. కానీ అప్పుడే ఆల్మైట్ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తామట, గేమ్ లో వచ్చే రెస్క్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో నువ్వు తనని కాపాడినందుకు నీకు రెస్క్యూ పాయింట్సే వచ్చాయి. అండ్ నువ్వు ట్రీట్మెంట్ తీసుకుని ఈ గ్యాప్ లో ఉరారక అక్కడికి వచ్చి తన పాయింట్స్ లో నుంచి సగం పాయింట్స్ నీకు షేర్ చేసింది. సో అందుకనే నువ్వు టెస్ట్ లో పాస్ అయిపోయావు. అండ్ కంగ్రాచులేషన్స్, ఇప్పటి నుంచి నువ్వు కూడా యూఏ హై స్కూల్లో అయితే ఒక స్టూడెంట్ అని చెప్తాడు. సో ఆ మాటలు విని మనోడు ఎంతో సంతోషపడతాడు అనమాట. నేను కూడా ఫైనల్ గా సూపర్ హీరో కాబోతున్నాను అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ డే మన మిడోరి అయితే తన స్కూల్లోకి అయితే ఫస్ట్ డే ఎంటర్ అవుతాడు. బట్ లోపలికి ఎంటర్ అయ్యే మనోనికి పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే మనోతో పాటు అక్కడ బాకుగా గడు ఉంటాడు. అండ్ వాడిని చూసిన వెంటనే మన మిడోరే రాక నేను విన్ క్లాస్ లోనే పడాలా, విన్ నన్ను చంపేస్తాడు అనుకుంటాడు. కానీ అప్పుడే తన వెనకల ఉరారక పాప వచ్చి, హాయ్ మిడోరియా, నువ్వు ఎలాగున్నావు, నీకు బాగుంది అనడంతో ఇంకా తనని చూసిన వెంటనే మనోడు ఎంతో సంతోషంగా, నాకు బాగుంది, ఫైనల్లీ నువ్వన్నా నాకు తోడుగా ఉన్నావులే అనుకుంటాడు. అప్పుడే వీళ్ళ దగ్గరికి అయితే ఒక టీచర్ వస్తాడు. తన పేరే షోటా హైజావా అనమాట. సో తను క్లాస్లోకి వచ్చిన వెంటనే, ఓకే స్టూడెంట్స్, మీరంతా కూడా టెస్ట్ పాస్ అయ్యి ఇక్కడికి వచ్చినట్లున్నారు. బట్ ఇక్కడ నుంచి మీరు హీరో అవ్వడానికి ఎన్నో కష్టాలు పడాలి. ఇన్ఫాక్ట్ ఇప్పటి నుంచినే మీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. కమాన్, మనం ఇప్పటి నుంచి బయటికి వెళ్దామని చెప్పి వెంటనే వీళ్ళందరికీ స్పోర్ట్స్ ఫేర్ వేసి గ్రౌండ్లోకి అయితే తీసుకొని వెళ్తాడు. బట్ మన వాళ్ళకి అర్థం కామట వీడు ఏం చేయబోతున్నాడు అంటే ఈ టీచర్ ఏం నేర్పిస్తాడు అనడంతో అప్పుడే మన ఐజావా కూడా, ఓకే మీరు టెస్ట్లో మీ పవర్స్ అనేవి ఉపయోగించి ఇక్కడికైతే జర్నీ చేశారు. బట్ ఇక్కడ నుంచి మీ పవర్స్ అనేవి మీరు ఎలా వాడాలో నేను నేర్పిస్తాను. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నేను మీ యొక్క కేపబిలిటీ టెస్ట్ అనేది చేయబోతున్నాను. ఇందులో ఎవరైతే కేపబుల్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. ఒకవేళ ఇప్పుడు జరిగే టెస్టులో ఎవరైనా ఓడిపోయారనుకో వాళ్ళని శాశ్వతంగా ఇంటికి పంపించేస్తాను అనడంతో ఆ మాటలు విని మన వాళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అండ్ అప్పుడే మన ఐజావా కూడా, ఓకే ఇప్పుడు నేను మీ అందరికి ఫిజికల్ టెస్ట్ ఇవ్వబోతున్నాను,
ప్రతి ఒక్కరు మీ యొక్క పవర్స్ అనేవి ఉపయోగించి ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక హైయెస్ట్ స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి అనడంతో ఇంకా అప్పుడు అందరూ కూడా వాళ్ళ యొక్క తెలిసిండే పవర్స్ అండ్ వాళ్ళకి వచ్చిండే పవర్స్ని ఉపయోగించి ఎవరో ఒకరు వేరియస్ ఈవెంట్స్లో అయితే వాళ్ళు ఒక మంచి స్కోర్ని అయితే ఇస్తూ ఉంటారు. కానీ బట్ మనోడు మాత్రం మిడోరియా మాత్రం ఏ దాంట్లోనూ సరిగ్గా పర్ఫామ్ చేయడు. ఇంకప్పుడే ఐజావా కూడా షార్ట్ పుట్లో ట్రై చేయండి అనడంతో ఇంకప్పుడే మన షార్ట్ పుట్లో బాకుగో గాడు మంచిగా యూజ్ చేస్తాడు తన పవర్స్ని అండ్ తనే ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. ఇంకప్పుడే మన మిడోరియా కూడా తన పవర్స్ ఉపయోగించి ఎలాగైనా నేను ఫస్ట్ ప్లేస్కి రావాలనుకుంటున్నాను అనుకుంటాడు. కానీ అప్పుడే తన పవర్స్ ఉపయోగించే లోపలే వెంటనే ఐజావా తన కళ్ళకు కట్టుకుంటే గంతలు తీసేస్తాడు అండ్ వెంటనే తను మన మిడోరియా యొక్క పవర్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటారు. అండ్ తన పవర్స్ ఏంటంటే ఐజావా సార్ పవర్స్ ఏంటంటే తను ఏదైనా సరే తన అపోనెంట్ పవర్స్ అనేటివి తన కళ్ళతో అబ్జర్వ్ చేసి కొద్దిసేపు పని చేయనీకోకుండా చేస్తాడు. సో అందుకనే మనోడు వెంటనే మిడోరియా యొక్క పవర్స్ అనేవి ఉపయోగించి నువ్వేం చేస్తున్నావు నీకే తెలుసా, ఇప్పుడు కానీ నువ్వు కానీ నీ పవర్స్ ఉపయోగించావు అనుకో అప్పుడు ఖచ్చితంగా నీ చెయ్యి అనేది ఇంజూర్ అవుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో అబ్బాయి, నువ్వు కానీ నీ పవర్స్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయలేకుంటే అప్పుడు నువ్వు ఒక వేస్ట్ ఫెయిల్ కిందకి లెక్క. నేను చెప్పిన జాగ్రత్తగా విను అండ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అండ్ నీ పవర్స్ అనేటివి ఉపయోగించే ముందర ఒక్కసారి ఆలోచించుకోవడంతో ఇంకా మన మిడోరియా కూడా వెంటనే తనకు ఒక ఐడియా వచ్చి తన ఫుల్ పవర్ అనేది ఫుల్ హ్యాండ్ మీద కాకుండా జస్ట్ ఒక ఫింగర్ మీదకి అనేది పుష్ చేసి వెంటనే ఆ బాల్ అనేది త్రో చేస్తాడు. దెబ్బకి ఆ బాల్ ఎగిరిపోయి పడి తనే ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. కానీ బట్ అప్పుడే తన చెయ్యి అనేది విరిగిపోతుంది అనమాట. ఎటకేళ్ళకి మనోడు కూడా పాస్ అయిపోయింటాడు. ఇంకప్పుడే మన ఐజావా సార్ కూడా అందరికీ చెప్తాడు, ఓకే ప్రతి ఒక్కరు ఏదో దాంట్లో బాగానే పర్ఫామ్ చేశారు అండ్ నేను మీ అందరికీ ఇప్పుడు ఒక నిజమైతే చెప్పబోతున్నాను. ఒకవేళ కానీ మీరు కానీ ఈ టెస్ట్లో ఫెయిల్ అయినా నేనైతే మిమ్మల్ని ఇంటికి పంపించేవాడిని కాదు అని చెప్తాడు. బట్ ఆ మాటలు విని మన వాళ్ళందరికీ పిచ్చి కోపం వస్తుంది. అసలు ఈ టీచర్కి బుద్ధి ఉందా, ఇట్లాంటి అబద్ధాలు ఎవడని చెప్తాడా అని చెప్పి తన మనసులో అందరూ తిట్టుకుంటారు. కానీ అప్పుడే మన ఐజావా పక్కనకి వెళ్ళిన వెంటనే అక్కడ ఆల్మేట్ వస్తాడు అండ్ మన ఆల్మేట్ ఐజావాతో అంటారనమాట, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా ఈ టీంలో మంచి ప్లేయర్స్ని గమనించినట్లున్నావు అండ్ నా 1 for all తీసుకోండి అబ్బాయిని కూడా నువ్వు ఎలిమినేట్ చేయనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్ఫాక్ట్ నువ్వు లాస్ట్ టైం 12 మందిని ఎలిమినేట్ చేసావు కదా, ఈసారి అలా ఎందుకు చేయలేదంటంతో అప్పుడే మన ఐజావా కూడా లేదు నేను 12 మందినే కాదు ఈసారి ఈ బ్యాచ్ అందరినీ కూడా ఎలిమినేట్ చేద్దాం అనుకున్నా. కానీ వీళ్ళలో నాకు ఏదో తెలియని పవర్ అనేది కనిపించింది, సో నేను అందుకనే వీళ్ళని ఎలిమినేట్ చేయలేదు అని చెప్తాడు. సో ఈ మాటలు విని మనకి ఏమర్థమవుతుందంటే మనోడు అబద్ధమేం చెప్పలేదు, నిజమే చెప్పాడు. లాస్ట్ టైం మనోడు ఎన్నో బ్యాచ్లని ఇలా ఎలిమినేట్ చేసింటాడు. కానీ ఈసారి బ్యాచ్ అనేది తనకి ఎంతో క్యూరియాసిటీని ఇచ్చింటుంది. అందుకని మనోడు ఎవరిని ఫెయిల్ చేసింటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకైతే మీడియా యొక్క క్లాస్ని అయితే చూపిస్తారు. అప్పుడే టీచర్స్ అంతా కూడా ఒక ఓటింగ్ పెట్టి మీ యొక్క క్లాస్కి అయితే ఒక లీడర్ని పెట్టబోతున్నాం, సో మీ అంతా కలిసి ఒక మనిషిని లీడర్గా ఎన్నుకోండి అంటంతో ఇంకప్పుడే అందరు ఓట్స్ కూడా మన మిడోరియాకి అయితే పడతాయి. అండ్ తన పక్కన మోమో ఉన్నా కూడా తనకు కొన్ని ఓట్సే పడతాయి. సో యూనివర్సల్ గా ఇప్పుడు వాళ్ళ క్లాస్ అంతటికి కూడా మన మిడోరియానే క్లాస్ టీచర్ క్లాస్ లీడర్ అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకైతే అక్కడికి ఆల్మేట్ వస్తాడు. ఓకే పిల్లలారా, మీరంతా ఎందుకో సూపర్ హీరోస్ మాదిరి నాకు ఇప్పటి నుంచి కనపడుతున్నారు. సో ఇప్పటి నుంచి మీరు సూపర్ హీరో లాగానే ఆలోచించండి, మీకంటూ ఒక కొత్త కాస్ట్యూమ్స్ కూడా క్రియేట్ చేసుకోండి, రేపటి నుంచి మన ట్రైనింగ్ మొదలు పెడదామంటాడు. అప్పుడే మన వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సూపర్ హీరో కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ మన మిడోరియా గానికి తనకు ఎటువంటి సూపర్ హీరో కాస్ట్యూమ్ ఉండదు. ఇన్ఫాక్ట్ తనకు పవర్స్ లేవన్నట్లు మనోడు బాధపడుతూ ఏ కాస్ట్యూమ్ని క్రియేట్ చేసుకోడు. కానీ అప్పుడే వాళ్ళ అమ్మ ఒక కాస్ట్యూమ్ అయితే తీసి పెడుతుంది. సో దాన్ని చూసి మనోడు షాక్ అయిపోతాడు. అమ్మ నీకు ఇది ఎలా తెలుసు అనడంతో నేను నీ నోట్ బుక్స్ అనేది చెక్ చేశాను, సో అందులో ఇటువంటి కాస్ట్యూమే కదా ఉండేది, నాకు తెలిసినంత వరకు దీన్ని బాగానే కుట్టించాను అనడంతో అప్పుడే మనోడు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ మదర్ నాకు చేసుకుని థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి ఎంతో సంతోషపడతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి మళ్ళీ క్లాస్ని అయితే చూపిస్తారు. అప్పుడే ఆల్మైట్ కూడా వీళ్ళందరి కాస్ట్యూమ్ చూసి ఓకే మీరు మీ యొక్క పవర్స్ని ఉపయోగించుకోవడానికి మంచి కాస్ట్యూమ్స్ పెట్టుకున్నారు, సో నాకు తెలిసినంత వరకు మీరు మీ పవర్స్ని ఇప్పుడు ఫ్రీగా యూజ్ చేయగలరు, మీ యొక్క కాస్ట్యూమ్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పెట్టుకోబోయే టెస్ట్ అనేది మీలో మీకు పోటీ. సో కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. గెలిచిన వాళ్ళు గొప్ప, ఓడిపోయిన వాళ్ళు తప్పు అని కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గెలవడానికి ట్రై చేయండి. అండ్ రాబోయే టెస్ట్ ఏంటంటే సేవ్ 1 టెస్ట్ అనమాట. ఇందులో 2 టీమ్స్ ఉంటాయి, ఒకటేమో హీరో టీం, ఇంకోటేమో విలన్ టీం అనమాట. సో విలన్ టీం దగ్గర ఒక హాస్టేజ్ థింగ్ ఉంటుంది. సో దాన్ని ఎలాగైనా సరే హీరో టీం వాళ్ళు టచ్ చేయాలి, లేదంటే దాన్ని కదపాలి. అలా చేస్తే హీరో వాళ్ళు గెలుస్తారు, లేదంటే ఖచ్చితంగా విలన్ వాళ్ళు గెలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి, హీరోస్ ఎప్పుడు సేవ్ చేయాలి అండ్ విలన్స్ ఎప్పుడు వాళ్ళని డాట్ చేసి వాళ్ళు ఆ థింగ్ తాక్ వెళ్ళకోకుండా ట్రై చేస్తూ ఉండాలి అని చెప్తాడు. సో అలా ఫస్ట్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ గేమ్ ఫస్ట్ టీంలో హీరోస్ గా మన మిడోరియా అండ్ ఉరారకా ఉంటారు. అండ్ వాళ్ళకి ఆపోజిట్ గా విలన్ గా మన బాకుగో గాడు అండ్ ఏడాగాడు ఉంటాడు. దెబ్బకి ఆ మాటలు విని మన మిడోరియా గానికి షాక్ అయిపోతుంది. ఇంతమంది ఉండగా వీడు నాకు అపోనెంట్ గా రావాలా, కన్ఫర్మ్ నాకు సావి వీడు నన్ను చంపేస్తాడని మన మిడోరియా ఆలోచిస్తూ ఉంటాడు. సో అలాగే గేమ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుందో మన బాకు గాడు 1 సెకండ్ కూడా లేట్ చేయకుండా ఏడాగాన్ని అయితే మిషన్ దగ్గర పెట్టేసి థింగ్ దగ్గర
పెట్టేసి వీళ్ళిద్దరి మీద అటాక్ చేయడానికి అయితే వస్తాడు. అప్పుడే మన మిడోరియా కూడా వీని దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరు కూడా అప్పుడే మన మిడోరియా గాడు ఎలాగైనా సరే నేను వీడిని ఓడించాలి, బట్ నేను నా పవర్స్ అనేవి ఉపయోగించకూడదు అని చెప్పి మనోడు అనుకుంటాడు. అప్పుడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారు. మనోడు ఫస్ట్ టైం గేమింగ్ ఏరియాలో 1 for all ఉపయోగించినప్పుడు తన చేతులు కాళ్ళు విరిపోయింటాయి కదా. సో అప్పుడే అక్కడికి హీలింగ్ టీచర్ వచ్చి తనైతే బాగా చేసి ఉంటుంది. కానీ అప్పుడే ఆ హీలింగ్ టీచర్ తనకు చెప్పింటారన్నమాట, నువ్వు కానీ తన పవర్స్ ఉపయోగించావు అనుకో నువ్వు ఖచ్చితంగా డ్యామేజ్ తీసుకుంటావు, అండ్ ప్రతిసారి నువ్వు ఇలా కంటిన్యూస్గా ఉపయోగించావు అనుకో అప్పుడు నీ పవర్స్ అనేటివి కోల్పోయి నువ్వు ఖచ్చితంగా నీ ఎముకలు అన్నీ ఇరిగిపోతాయి. సో నువ్వు తన పవర్స్ ఉపయోగించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకో, నువ్వు కానీ దాని కేపబిలిటీకి వచ్చినప్పుడే ఆ పవర్స్ ఉపయోగించు అని చెప్పింటుంది. ఇంకా మనోడు కూడా చేసేదేం లేక ఇప్పుడు నేను ఎలాగైనా సరే బాకుగో అంత గెలవాలంటే నేను నా పవర్స్ని ఉపయోగించకూడదు, అలాగే నేను చేసిన ఫిజికల్ ట్రైనింగ్ని ఉపయోగించి నేను వీనితో ఓడిస్తానని చెప్పి వెంటనే ఉరారక పాపని థింగ్ దగ్గరికి పంపించి మన బాకుగో గంత అయితే మన మిడోరియా గాడు 1-on-1 ఫైట్ చేస్తూ ఉంటాడు. ఐ మీన్ పవర్స్ ఉపయోగించుకోకుండానే. సో మనోడు స్టార్టింగ్లో బాగానే ఫైట్ చేస్తున్నా సరే మన బాకుగో గానికి ఆ మాటలు అండ్ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకొని వీళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి రైవలరీ ఉంటుందన్నమాట. ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు, కానీ ఎప్పుడైతే బాకుగో గానికి పవర్స్ వస్తాయో అప్పటి నుంచి మనోడికి మిడోరియా మీద కొంచెం జెలస్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే పవర్స్ లేకున్నా సరే మన మిడోరియా గాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, బట్ పవర్స్ ఉన్నా సరే మన బాకుగో గాడు ఎప్పుడు కోపంగా ఉంటాడు అనమాట. తనకి ఎప్పుడు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు అండ్ తనే నెంబర్ 1గా ఉండాలని చెప్పి మనోని మెంటాలిటీ. సో ఎప్పుడైతే అది తగ్గిపోయిందో అప్పుడే వీళ్ళిద్దరికి రైవలరీ కూడా వచ్చింటుంది. ఇన్ఫాక్ట్ మన మిడోరియా అంటే బాకుగో గానికి ఎవ్రీ టైం ఇష్టం ఉండదు. వాళ్ళిద్దరూ బెస్ట్ రైవల్స్ అనే చెప్పుకోవచ్చు. ఎలాగైతే నారుటో సాస్కే ఎలా ఉంటారో వీళ్ళిద్దరు కూడా అలాగే అనమాట. ఇక్కడ నారుటో రూపంలో మన మిడోరియాని వేసుకోండి, అండ్ సాస్కే రూపంలో వచ్చి మన బాకుగో గాని వేసుకోండి. అండ్ ఇంకొక సైడ్ వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నప్పుడే మన ఉరారక పాప వెళ్ళి థింగ్ దగ్గర ముట్టుకుందాం అనుకుంటారు, కానీ అప్పుడే అక్కడికి ఏడాగాడు వచ్చి తను ఆ థింగ్ను ముట్టుకోకుండా తనని స్టాప్ చేస్తూ ఉంటాడు. సో ఈ గ్యాప్ లోనే మన బాకుగో గాడు రారా ఈసారి నేను చంపి పారదొప్పుతానని చెప్పి మన మిడోరియా గాని మీద మల్టిపుల్ ఫైర్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటాడు. సో ఇలాగైతే కుదరదని చెప్పి మన బాకుగో గాని మీద అయితే మన మిడోరియా ఖచ్చితంగా ఒక అటాక్ అయితే చేస్తాడు. అదే 1 for all అటాక్ అనేది ఉపయోగించి దెబ్బకి ఆ బిల్డింగ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది, తను ఎక్కడైతే అటాక్ చేసి ఉంటాడో ఆ ప్లేస్ అంతా. అండ్ ఈ గ్యాప్ లోనే ఈ అటాక్ జరిగిన విధ్వంసంలోనే మన ఉరారక పాప తెలివిగా వెళ్ళి ఆ థింగ్ని అయితే ముట్టుకుంటుంది అనమాట. అప్పుడే బాకుగో గాడు అండ్ ఏడాగాడు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అనేది ఫెయిల్ అయిపోయినందుకు మన హీరోస్ టీమే గెలిచింటారు. ఇంక ఇది చూసి మన బాకుగో గానికి పిచ్చి కోపం వస్తుంది అండ్ ఏడాగాని తిడతాడు. రిపీట్స్ లో మన ఏడాగాడు కూడా వాడిని తిడతాడు అనమాట. సో ఇలా వీళ్ళిద్దరికి అయితే టెస్ట్ జరుగుతుంది. అండ్ వీళ్ళతో పాటు మీ ఇండియా అక్కడ ఉండే ప్రతి ఒక్క సూపర్ హీరో వాళ్ళకి కూడా హీరో విలన్ టెస్ట్ అయితే జరుగుతుంది. అండ్ కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. అండ్ ఈ టెస్ట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను క్లారిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన ఆల్మైట్ కూడా నేను వెళ్ళి మిడోరియాని కలిసి వస్తానని చెప్పి వెంటనే తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో తను అక్కడికి వెళ్ళిండేది ఎమర్జెన్సీ రూమ్ తాకి, అండ్ అక్కడ హీలింగ్ డాక్టర్ ఉంటుంది. అండ్ అప్పుడే తను చెప్తుంది అనమాట, ఎందుకని నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు, అసలు నువ్వు ఎందుకని 1 for all ఇచ్చావు ఆ పిల్లోని కంటంతో. అప్పుడే ఆల్మైట్ చెప్తామంట, 1 for all పవర్ అనేది న్యాచురల్ గా బర్త్ అయ్యే పిల్లలకు రాదు, అండ్ ఇది ఒక గొప్ప బాధ్యత అనమాట. అది హోప్ కి అండ్ జనాల్లో ఉండే మంచితనానికి సంకేతం. సో దీన్ని నేను ఎవరికైనా ఇచ్చిన అనుకో అది ఫ్యూచర్ లో చెడుగా మారుతుంది. సో అందుకనే నాకు ఒకప్పుడు ఎలాగైతే నా మాస్టర్ ఇచ్చాడు నేను అలాగే ఇప్పుడు మిడోరియాకి ఇచ్చాను అని చెప్తాడు. అండ్ అప్పుడే ఆల్మైట్ చెప్తామంట, నా 1 for all పవర్ గురించి కేవలం ఈ స్కూల్ ప్రిన్సిపల్ కి, నీకు అండ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కి అండ్ మిడోరియాకి మాత్రమే తెలుసు అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన మిడోరియా కూడా కొంచెం రికవర్ అవుతారు అనమాట. అండ్ వెంటనే మన మిడోరియా కూడా తన క్లాస్ లోకి అయితే ఎంటర్ అవుతారు. అండ్ అక్కడ ఉండే జనాలంతా కూడా మన మిడోరియాని మెచ్చుకుంటారు. బట్ మన బాకుగో మాత్రం మిడోరియా మీద పిచ్చి కోపంతో ఉంటాడు, ఎందుకంటే తనను ఓడిచ్చాడు అని చెప్పి. ఇంక వెంటనే మనోడు అలా ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడే మన మిడోరియా తన వెనక్కి వచ్చి తనతో ఏదో మాట్లాడదాం అనుకుంటానే తన 1 for all పవర్ గురించి చెప్పేస్తాడు. అండ్ నాకు ఈ పవర్ న్యాచురల్ గా రాలేదు, నాకు ఒక పర్సన్ ఇచ్చాడు అనడంతో ఆ మాటలు విని మన బాకుగో గానికి పిచ్చి కోపం వస్తుంది. అండ్ అప్పుడే మిడోరియా చెప్తా ఉంటా ఆ పర్సన్ ఎవరు నేను చెప్పకూడదు అనడంతో అప్పుడే మన బాకుగో గాడు, నాకు దాన్నంతా అవసరం లేదు, కేవలం నువ్వు నన్ను ఓడించావు అండ్ ఫ్యూచర్ లో నేను కూడా నిన్ను ఓడిస్తానని చెప్పి మనోడు కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. అక్కడ మొత్తం ప్రెస్ వాళ్ళు అయితే ఉంటారన్నమాట. అక్కడ ఉండే టీచర్స్ ని, స్టూడెంట్స్ ని అందరినీ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. మీరు ఈ యూఎస్ స్కూల్లో టీచింగ్ చేస్తున్నారు అని చదువుతున్నారు కదా, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పి అనడంతో ఇంకా మనోళ్ళు కూడా వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే ఆ ప్రెస్ వాళ్ళకి ఆల్మైట్ కూడా ఇప్పుడు ఒక టీచర్ గా మారిపోయాడు అని చెప్పి ఒక న్యూస్ తెలుస్తుంది. ఇంకా దెబ్బకి ఆ మీడియా వాళ్ళంతా కూడా ఒకటేసారి ఆల్మైట్ గురించి అడుగుతూ ఉంటారు. బట్ యూఏ హై స్కూల్ వాళ్ళు ఇదైతే పట్టించుకోకుండా వాళ్ళ క్లాసుల్లో అయితే ఉంటారు. సో అలా ఆ రోజు లంచ్ బ్రేక్ అయితే అవుతుంది. అండ్ లంచ్ బ్రేక్లో స్టూడెంట్స్ అందరూ కూడా తింటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే సెక్యూరిటీ అలారం రావడంతో దెబ్బకి స్టూడెంట్స్ అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. అసలు ఎవరు వచ్చారో అండ్ ఏ విలన్స్ వచ్చారో అని చెప్పి భయపడుతూ అక్కడ ఉండే ఎగ్జిట్ వైపు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. అంత గందరగోళాన్ని ఖచ్చితంగా ఎలాగైనా కంట్రోల్ చేయాలని చెప్పి అప్పుడే మన ఈడాగాడు తన యొక్క పవర్ అనేది ఉపయోగించి వెంటనే ఎగ్జిట్ డోర్ పైకి వెళ్ళి, స్టూడెంట్స్ మీరు ఎందుకని ఇంతలా కంగారు పడుతున్నారు, మనం ఇప్పుడు ఉండేది యూఏ హై స్కూల్ అనమాట, ఇదే 1 of the స్ట్రాంగెస్ట్ హై స్కూల్ అండ్ ఇక్కడ ఉండే సూపర్ హీరోస్తో ఏ ఒక్క విలన్ కూడా పోటీ పడలేడు. సో మనం ఒక మంచి సేఫెస్ట్ జోన్లో ఉన్నాం కదా, మీరు ఎందుకని అంతగా భయపడుతున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ సెక్యూరిటీ అలారం ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉండే ప్రెస్ వాళ్ళు ఎవరో లోపలికి ఎంటర్ అయ్యారంట, అందుకని ఈ సెక్యూరిటీ అలారం వచ్చింది, అంతకు మించి మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి ఒక మోటివేషనల్
స్పీచ్ ఇస్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఈడా గాని చూసిన మిడోరియా గాడు ఈడో గాన్లో లీడర్షిప్ క్వాలిటీస్ బాగానే ఉన్నాయనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మళ్ళీ మిడోరియా క్లాస్లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మిడోరియా గాడు ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తాడు. తను ఇప్పటి వరకు ఉండే క్లాస్ లీడర్ పొజిషన్ అనేది ఈడాకి ఇచ్చేస్తాను అనడంతో అప్పుడే స్టూడెంట్స్ అంతా షాక్ అవుతారు. అండ్ అప్పుడే మనం మిడోరియా ఎక్స్ప్లెయిన్ చేస్తామంట, తనలో నాకంటే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నేను మంచివాడినే కావచ్చు, బట్ నాకంటే మంచివాడు అతను, ఒక లీడర్ ఎలా ఉండాలో అలా ఈడా ఉన్నాడు. సో నేను అందుకనే నా పదవిని తనకి ఇస్తున్నాను, మీకు ఏమైనా అభ్యంతరం అనడంతో దానికి ఎవరు కూడా ఆర్గ్యూ చేయరు. అండ్ అలా ఆ రోజైతే మన ఈడా గాడు క్లాస్ లీడర్ అయిపోతాడు. అండ్ అలా ఆ రోజు స్కూల్ కూడా ఎండ్ అవుతుంది. మన ఉరారాక పాప, మిడోరియా అండ్ ఈడా ముగ్గురు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారుతారు. అండ్ అలా వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఇళ్ళకి అయితే వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన టీచర్స్ అంతా కూడా వస్తారన్నమాట. అక్కడ ఒక గోడ అనేది విరిగిపోయి ఉంటుంది. ఆ గోడ ఎవరు విరగొట్టారని చెప్పి టీచర్స్ ఆలోచిస్తూ ఉంటారన్నమాట. సో అలా ఈ రోజు అయితే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే ఆల్మైట్ జనాలందరికీ హెల్ప్ చేసుకుంటా తన 1 for all పవర్ని అయితే 3 hours సిటీలోనే కన్వర్ట్ చేసుకొని తను అయితే ఆ యూఏ హై స్కూల్కి వెళ్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన ఆల్మైట్ అనుకుంటారన్నమాట, నేను ఎప్పుడైతే డేకు నా పవర్స్ అనేటివి ఇచ్చానో నేను ఆ రోజు నుంచి నా పవర్స్ అనేటివి లిమిట్గా వాడలేకపోతున్నాను. ఇన్ఫాక్ట్ నేను 3 hours కూడా సక్రమంగా వాడలేకపోతున్నాను. సో దీనివల్ల నాకు ఫ్యూచర్లో ఏదో ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి మన ఆల్మైట్ అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి ఐజావా సార్ని అయితే చూపిస్తారు. తన క్లాస్లోకి వచ్చి, ఓకే మొన్న మీరు ఆల్మైట్ సార్తో బాగానే ట్రైనింగ్ తీసుకున్నారంట కదా, ఈ రోజు మేమిద్దరు మిమ్మల్ని అందరినీ కూడా ఒక ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే తీసుకొని వెళ్తాం, అక్కడ మీ పవర్స్ అనేటివి మీరు అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు, సో మీరైతే రెడీగా ఉన్నారా అనడంతో దానికి స్టూడెంట్స్ అంతా కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ అందరికీ ఉండే డౌట్ ఏంటంటే ఐజావా సార్ కొంచెం కోపిస్ట్ మనిషి, ఆల్మైట్ లాగా కాదని చెప్పి వీళ్ళు భయపడుతూ ఉంటారు. అలా మన వాళ్ళు అయితే ఆ ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వెళ్తారు. అండ్ లిటరలీ ఆ ట్రైనింగ్ గ్రౌండ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో అక్కడ ఉండే ఒక టీచర్ అనేది చూపిస్తారు. తన పేరు 13 అనమాట. అండ్ తన పవర్స్ ఏంటంటే తను బ్లాక్ హోల్స్ అనేది క్రియేట్ చేయగలదు. సో తనని చూసిన వెంటనే మన మిడోరియా గాడు తన పవర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ పక్కన ఉండే ఉరారక పాప కూడా తనకి ఎంతో బిగ్ ఫ్యాన్ అని చెప్తుంది. అప్పుడే స్టూడెంట్స్ అందరినీ కూడా లోపల పిలుచుకొని వెళ్ళి ఐజావా సార్ తనని అడుగుతారన్నమాట, ఎందుకని ఇక్కడికి ఆల్మైట్ సార్ ఇంకా రాలేదు అనడంతో అప్పుడే తను చెప్తుందన్నమాట, ఎందుకంటే ఆల్మైట్ సార్ ఆల్రెడీ తన యొక్క లిమిట్కి రీచ్ అయ్యాడు, సో తను రాలేకపోయాడు, బక్కగా ఉన్నాడు అనడంతో ఇంకా అప్పుడే మన ఐజావా సార్ కూడా షెట్ ఈయన నన్ను ముంచేశాడే అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ ట్రైనింగ్ గ్రౌండ్ లేకైతే సడన్గా ఫౌంటైన్లో నుంచి ఒక టెలిపోర్టేషన్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఆ టెలిపోర్టేషన్ లోపల నుంచి ఎంతో మంది విలన్స్ అయితే వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళందరినీ గమనించిన మన ఐజావా సార్ వెంటనే 13 చెప్పి ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరినీ కూడా నువ్వు జాగ్రత్త బయటికి తీసుకొని వెళ్ళిపో, అండ్ ఇక్కడ చాలా మంది విలన్స్ ఉన్నారు, త్వరగా హీరోస్ని కాంటాక్ట్ అవ్వు అంటాడు. కానీ అప్పుడే జామర్స్ అనేటివి ఉపయోగించేసామని చెప్పి విలన్స్ చెప్తారు. దెబ్బకు వీళ్ళు ఎవరిని కూడా కాంటాక్ట్ కాలేరు. ఇంకా అప్పుడే ఐజావా సార్ కూడా ఓకే 13 ఇప్పటి నుంచి నువ్వు పిల్లల దగ్గరే ఉండు అండ్ సాధ్యమైనంత త్వరగా వాళ్ళని బయటికి పంపించేసి అని చెప్పి మన ఐజావా సార్ ఆ విలన్స్ అందరి మధ్యలోకి వెళ్తాడు. ఇక్కడ మన ఐజావా సార్ పిచ్చ కొడతాడు విలన్స్ ని, ఒక రేంజ్ లో ఫైట్ చేస్తాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్ అనే చెప్పొచ్చు. అండ్ మంచి యానిమేషన్ క్వాలిటీ కూడా ఉంటుంది. మీకు కుదిరితే ఒకవేళ దీన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. ఎపిసోడ్ నెంబర్ 10 to 11 అనమాట మధ్యలో ఉంటుంది ఫైట్ సీన్ అనేది. అండ్ ఎంతలా మన ఐజావా సార్ అంతమందితో ఫైట్ చేస్తున్నా సరే ఆయన కూడా తన లిమిట్స్ కి అయితే రీచ్ అవుతూ ఉంటారు. అండ్ ఆ గ్యాప్ లోనే అక్కడికి ఒక పవర్ఫుల్ విలన్ అయితే వస్తాడు. అండ్ ఇంకొక సైడ్ మన 13 అయితే పిల్లలందరినీ కూడా ఎగ్జిట్ వైపు తీసుకొని వెళ్దాం అనుకుంటుంది. కానీ ఈ గ్యాప్ లోనే అక్కడికి కురా అనే విలన్ వచ్చేస్తాడు. అండ్ ఎక్కడికి వెళ్తున్నారు పిల్లగాళ్ళు, మేము ఇక్కడికి ఆల్మైట్ ని చంపడం కోసం వచ్చాం, బట్ ఇక్కడ మాకు ఆల్మైట్ కనపడలేదు కానీ మీరు కనపడినారు, మీతో కొద్దిసేపు ఆడుకుంటానని చెప్పి అక్కడ ఉండే మొత్తం స్టూడెంట్స్ ని కూడా ఆ ట్రైనింగ్ గ్రౌండ్ లో డిఫరెంట్ ఏరియాస్ లెక్క అయితే టెలిపోర్ట్ చేస్తారనమాట. దెబ్బకి మన వాళ్ళందరూ కూడా డిఫరెంట్ వేస్ లెక్క అయితే పడిపోతారు. అలా మన డేకు, ఆసుయి, మినారో ముగ్గురు వాటర్ లేక పడిపోతారు. అండ్ వీళ్ళ దగ్గరికి అయితే కొంతమంది వాటర్ విలన్స్ అయితే వస్తారన్నమాట, ఐ మీన్ నీళ్ళల్లో ఉండే విలన్స్. సో వెంటనే మన ఆసుయి అయితే ఆ విలన్స్ దగ్గర నుంచి తప్పించుకొని మన డేకుని అండ్ మినారోని తప్పించి వేరే చోటుకు వెళ్ళిపోతారు. అండ్ ఇంకొక సైడ్ మన కురాకరి విలన్ అయితే మన 13 అయితే ఫుల్ గా ఇంజూర్ చేసి పారేస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఉరారక పాప వెంటనే ఆ కురాగాన్ని టచ్ చేసి వెంటనే తను గాల్లోకి ఎగిరిపోయేటట్లు ట్రై చేస్తుంది. అండ్ ఇదే దొరికిందే టైం అని చెప్పి వెంటనే మన ఈడాగాన్ని ఆ ట్రైనింగ్ గ్రౌండ్ లో నుంచి బయటికి పంపించేస్తారు. అండ్ మన ఈడాగాడు కూడా ఫైనల్లీ నేను బయటకు వచ్చాను అండ్ నేను ఇప్పుడు సంబరపడడానికి టైం లేదు, నేను వెంటనే వెళ్ళి అందరు సూపర్ హీరోస్ కి ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ చెప్పాలని చెప్పి మనోడు పారిపోతూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ ఐజావా టీచర్ దగ్గరికి అయితే ఇద్దరు మెయిన్ విలన్స్ వస్తారు. ఒకరేమో షిరాకరై, వీడే ఇక్కడ ఉండే విలన్స్ అందరికి లీడర్ అనమాట. అండ్ తనతో పాటు ఇంకోటి వస్తాడు నోమో అనమాట. సో తిను ఆల్మైట్ లాగానే ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్. అండ్ ఆల్మైట్ కోసం మాత్రమే వీడిని అదే పనికి పిలిపించింటారు, ఆల్మైట్ పని చేసిన వీడు తట్టుకోగలడని. అండ్ ప్రెసెంట్ సీన్ లో మన ఐజావా సార్ కొంచెం వీక్ గా ఉండడంతో దెబ్బకి వెంటనే ఆ షిరాకరా గాడు అయితే మన ఐజావా సార్ ఒక ఎల్బోని ఇరగొడదాం అనుకుంటాడు. అండ్ ఇంకొక సైడ్ ఆ నోము గాడు కూడా మన ఐజావా సార్ ఒక తల పగలగొడదాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి మన డేకు, ఆసుయి అండ్ మినారో అయితే వస్తారు. అండ్ వెంటనే ఆసుయి పాప ఎలాగైనా తనకు హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే మెయిన్ లీడర్ అయినా షిరాకరా తనని టచ్ చేసి చంపేద్దాం అనుకుంటాడు. కానీ తన పవర్స్ అనేవి పనిచేయవు, ఎందుకంటే తనని ఐజావా సార్ తన పవర్స్ అయితే అడ్జస్ట్ చేసింటాడు. అండ్ ఇంకొక సైడ్ దీన్ని చూస్తేనే మన డేకు గాడు ఎలాగైనా సరే వాడిని చంపేయాలని చెప్పి
చెప్పి తన 1 for all అనేది ఉపయోగించి ఒక గట్టి పంచ్ అయితే ఇస్తాడు అండ్ వాడు చనిపోయింటాడు అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్ లోనే మధ్యలోకి అయితే నోము వచ్చింటాడు అనమాట. అండ్ మన డేకు గడు గుద్దిండే ఫుల్ పంచ్ ను కూడా మనోడైతే దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఉంటాడు. సో తనకి గాయమైండదు అండ్ తను అబ్జర్వ్ చేసుకున్నాడు కాబట్టి మన మిడోరియా కూడా చెయ్యి కూడా విరిగిపోయినది అనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి మన ఆల్మైట్ వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే మొత్తం స్టూడెంట్స్ అందరినీ కూడా ఒకటేసారి కాపాడేస్తాడు. ఐ మీన్ మన డేకుని, ఆసుయిని అండ్ ఐజావా సార్ని పక్కన తీసుకొని వచ్చి ఓకే ఇప్పటి వరకు మీరు కష్టపడ్డారు, ఇంకా చాలండి, నేను చూసుకుంటాను, నేనే మీ ఆల్మైట్ని అండ్ మిమ్మల్ని కాపాడే వ్యక్తిని అని చెప్పి అక్కడ ఉండే నోముని, షిరాకురాని ఇద్దరిని కూడా కుక్కని కొట్టినట్లు కొడుతూ ఉంటాడు. బట్ ఈసారి మన ఆల్మైట్ చేసే పంచెస్ అనేవి వేరే వీళ్ళని ఎవడైనా సరే చచ్చిపోయేవాడు. బట్ ఈ నోమో గాడు మాత్రం మన ఆల్మైట్ కూడా ప్రతి ఒక్క పంచును కూడా అబ్జర్వ్ చేసుకుంటాడు కాబట్టి తనకు అంతగా ఎఫెక్ట్ అనేది పడదు. అండ్ ఈ గ్యాప్ లోనే వెంటనే అక్కడికి మన కుర్రాకర వస్తాడు అండ్ వెంటనే తను ఆల్మైట్ ని పట్టుకుంటాడు అండ్ ఇంకొక సైడ్ నోమో గాడు కూడా తనని పట్టుకుంటాడు. సో అలా వీళ్ళిద్దరూ కలిసి మన ఆల్మైట్ కి ప్రీవియస్ గా ఇంజురీ అయి ఉంటుంది కదా అండ్ అదే లొకేషన్ లో కంటిన్యూస్ గా అయితే అటాక్ చేస్తూ ఉంటారు. దెబ్బకి ఈసారి మన ఆల్మైట్ అయితే ఫుల్ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ కుర్రాకరాగాడు కూడా నవ్వుకుంటా ఏంటి ఆల్మైట్ నీలో పవర్ తగ్గిపోయినట్లుంది అనుకుంటా అండ్ మేము ఇప్పుడు నిన్ను చంపేయబోతున్నాను అండ్ నేను నా పవర్స్ ఉపయోగించి నిన్ను ఒక డైమెన్షన్ లోకి తీసుకొని వెళ్తాను, అక్కడ నీకే తెలియకుండా నిన్ను చంపేస్తానని చెప్పి నవ్వుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే దీన్ని అంతటినీ చూస్తుంటే మన డేకు గేడ్ అయితే లేదు నేను ఎలాగైనా నా సూపర్ హీరో అయిన ఆల్మైట్ ని కాపాడుకోవాలని చెప్పి వెంటనే తను కూడా ఆ కురాకురాగన్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. కానీ బట్ ఆ గ్యాప్ లోనే అక్కడికి ముగ్గురు సూపర్ హీరోస్ వస్తారు. ఒకరేమో మన టొడోరోకో అండ్ ఇంకొకరేమో బాకుగో అండ్ ఇంకొకరు వేరే స్టూడెంట్. అప్పుడు మన టొడోరోకో గడ ఇచ్చి ఆ నోమోన్ ఫ్రీజ్ చేస్తే అండ్ ఇంకొక సైడ్ మన బాకుగో గడ వచ్చి ఆ కురాకురాగన్ మీద అయితే అటాక్ చేస్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన నోమో గడు టొరాకురాగడ్ చేసిన ఫ్రీజ్ అనేది పగలగొట్టుకొని వెంటనే బాకుగో మీద అటాక్ చేద్దాం అనుకుంటారు. కానీ బద్దులో ఆ అటాక్ అనేది మన ఆల్మైట్ తీసుకుంటాడు. అండ్ ఈసారి ఆల్మైట్ ఆ నోమో గన్ మీద ఫుల్ పవర్ తో అయితే పంచెస్ కొడుతూ ఉంటాడు. దెబ్బకి మన ఆల్మైట్ కొట్టే పంచులకి ఆ నోమో గడ్ తట్టుకోలేక తన యొక్క పవర్ ని కూడా ఉపయోగించుకోలేక దెబ్బకి మన ఆల్మైట్ ఈసారి ఒక గుద్దు గుద్దితే తన ఆకాశంలోకి ఎగిరిపోయి పడతాడు. అండ్ పక్కన ఉండే ఆ విలన్స్ యొక్క మెయిన్ లీడర్ అండ్ మన కురాకరగడ్ నవ్వుకుంటా ఏంటి ఆల్మైట్ నీలో పవర్ తగ్గిపోయినట్లుంది అనుకుంటా, అందుకని మేము నీ మీద అటాక్ చేస్తాం అండ్ మేము ఇప్పుడు నేను చంపేపోతున్నాం అంటంతో దానికి మన ఆల్మైట్ కూడా అవునా అయితే దమ్ముంటే రండ్రా చూసుకుందాం అంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మధ్యలో పానకంలో పుడకలాగా మన డేకు గడు నేను ఆ విలన్స్ చంపేస్తాను ఆల్మైట్ గారు అని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఎగురుతాడు. అండ్ దాన్ని గమనించిన ఆ విలన్ లీడర్ గారు కూడా రారా పిల్లగా కనీసం నిన్న చంపి పడదొప్పుతానని చెప్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన ఈడా గడు ఓ షేట్ మేము పార్టీకి లేట్ అయ్యామనుకుంటా అని చెప్తాడు. అండ్ అప్పుడే మన ఈడా గ్యాంగ్ తో పాటు అక్కడ ఉండే మొత్తం సూపర్ హీరోస్ అయితే ఆ ట్రైనింగ్ గ్రౌండ్ లోకి అయితే వచ్చిండ్రు అనమాట. సో వీళ్ళని చూసి ఆ విలన్ లీడర్ గడు అయితే వెంటనే మన డేకు గాని పక్కన కిసిరేసి ఓకే ఆల్మైట్ ఇప్పుడు మేము వేసిన ప్లాన్ అనేది ఫెయిల్ అయింది, అది మాకు అర్థమైపోతుంది, బట్ మేము ఫ్యూచర్ లో వస్తాం, ఖచ్చితంగా నేను డిఫీట్ చేస్తాము, నేను చంపేస్తామని చెప్పి వెంటనే ఆ విలన్స్ అక్కడ నుంచి తప్పించుకుంటారు. అండ్ అప్పుడే మన డేకు గైడ్ కూడా పరిగెత్తుకుంటా ఆల్మైట్ కి ఏమైందని చెప్పి వస్తుంటారు. అండ్ ఇంకొక సైడ్ మన బాకుగో, ఇడోరి అందరూ కూడా ఆల్మైట్ దగ్గరికి వస్తుంటారు. బట్ ఈ గ్యాప్ లోనే టైం లిమిట్ అయిపోవడంతో వెంటనే మన ఆల్మైట్ కూడా పక్కకు మారిపోతాడు. సో అప్పుడే మనం డేకు గారికి చెప్తామంట అరే నీ ఫ్రెండ్స్ రాకోకుండా చూసుకో అని చెప్తాడు. ఎందుకంటే ఆల్మైట్ పక్కగా మారేది ఎవరికి తెలియదు కదా అందుకని. అండ్ ఈ గ్యాప్ లోనే మన మిడోరియా గడు కూడా ఓకే ఆల్మైట్ గారు రెస్ట్ తీసుకుంటారంట మనం వెళ్ళిపోదాం పదండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఇంకొక సైడ్ గ్యాల్లెకి ఎగిరిపోయింది ఆ నోమో గారిని అయితే పోలీసు వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. అండ్ ఫుల్ గా ఇంజరీ అయ్యింది 30ని కూడా హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి తనను కూడా రికవర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడతో సీజన్ 1 అనేది ఎండ్ అయింది. అండ్ సీజన్ 1 పోస్ట్ క్రెడిట్ సీన్ లో మన విలన్స్ యొక్క లీడర్ గాడు అదే షిరాకురా గాడు అయితే తన యొక్క మాస్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మనకు తెలుస్తుంది ఇంకొక మెయిన్ విలన్ ఉన్నాడు అండ్ వాని కింద ఈ షిరాకురా గాడు పనిచేస్తున్నాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. అండ్ ఆ మెయిన్ విలన్ కూడా చెప్తా ఉంటా ఓకే ఈసారి మనం ఓడిపోవచ్చు కానీ ఖచ్చితంగా మనం ఫ్యూచర్ లో చేసే అటాక్ కి ఆ ఆల్మైట్స్ చనిపోవాలి అండ్ ఆ సూపర్ హీరోస్ అందరూ కూడా డిస్ట్రాయ్ అయిపోవాలి అని చెప్తాడు. దానికి వీడు కూడా ఓకే అంటాడు. అండ్ ఈ సస్పెన్స్ తోనే ఈ సీజన్ 1 అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఐ హోప్ ఈ కంప్లీట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాగే నేను సీజన్ 2 నుంచి కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే స్టాప్ చేసేయాలా మీరే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. అండ్ ఒకవేళ మీరు కంటిన్యూ చేయమంటే ఎప్పుడైతే ఈ వీడియోకి 1K వ్యూస్ వస్తాయో అప్పుడు సీజన్ 2 స్టార్ట్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.